హాయ్ అండి. మనం బజార్ నుండి పూలు తెచ్చుకున్నప్పుడు పూలు ఒక్కోసారి ఇచ్చిపోతుంటాయి కదా! అలా ఇచ్చిపోయిన పూలను మాల కట్టాలన్నా మాల అనేది నీట్‌గా రాదండి. రెక్కలన్నీ ఊడిపోతూ ఉంటాయి. గులాబీ పూలు తెచ్చుకున్నప్పుడు వాటిలో రెక్కలు కూడా పడిపోతుంటాయి కదా! ఆ రెక్కలను కూడా పడేయకుండా ఈ మాల మధ్యలో ఏస్తే మాల అనేది చాలా అందంగా ఉంటుంది. సూదికి దారాన్ని ఎక్కించుకొని ముడేసేసుకొని బంగాళదుంపకి ఈ సూదిని గుచ్చాలండి. ఇలా గుచ్చిన తర్వాత పూలను అటువైపు, ఇటువైపు సూదికి గుచ్చేసుకోవటమేను. చూస్తున్నారు గదా! ఈ విధంగా గుచ్చేసుకోవడమేనండి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఈ గులాబీ పువ్వు రెక్కలున్నాయి గదా! ఆ రెక్కల్ని వీడియోలో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా గుచ్చేసుకోవడమేనండి. మనము ఈ పూలమాల అనేది చూస్తానికి చాలా అందంగా ఉండిద్దండి. ఈ రెక్కలతో ఉట్టి రెక్కలతో గూడా మనం మాలను కట్టుకోవచ్చు. అది గూడా చాలా అందంగా ఉండిద్దండి. ఈ గులాబీ పూల రెక్కలతో మాల కట్టుకొని అక్కడక్కడ ఒక మల్లెపూలు గానీ, విరజాజులు గానీ ఏస్తే ఆ మాల గూడా చూస్తానికి చాలా అందంగా ఉండిద్దండి. ఆ వీడియో గూడా త్వరలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ మల్లెపూల మధ్యలో ఈ గులాబీ పూల రెక్కలేసి ఈ విధంగా నేను గుచ్చేసానండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా మనకెంత సైజు కావాలంటే అంత సైజు మాలను ఈ విధంగా గుచ్చేసేసుకోవాలి. ఈ మాలను నేను లక్ష్మీదేవి విగ్రహానికేసానండి. చూస్తున్నారు గదా! మాల అనేది ఎంత అందంగా ఉందో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.